హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్ బోర్డింగ్ పాస్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లైట్ 9:30కి ఉంది. ఇప్పుడు అయితే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నాము. ఫ్లైట్ ఎక్కిన తర్వాత మిగతా వీడియోలు అయోధ్య, వారణాసి మరియు ఆ వీడియోస్ కూడా తీస్తాము. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. బోర్డింగ్ పాస్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తాం. టన్నల్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాం. ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. నడవని వాళ్ళకు ట్రాక్ కూడా ఉంది. ఈ ట్రాక్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మాకు అలాట్మెంట్ చేసింది గేట్ నెంబర్ 8. గేట్ దగ్గర పోయి వెయిట్ చేస్తే 9:30కి ఫ్లైట్ ఉంటుంది. 9:30కి ఫ్లైట్ ఎక్కేసి ఉంటుంది. స్పెషల్ కా రన్వే ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఇటు ఇండిగో ఫ్లైట్ ఇంకోటి ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, చాలా బస్ డిపోలా. సామాన్యంగా మనం బస్ స్టాప్లో బస్సులు ఏ విధంగా నిలబడతాం, ఇక్కడ కూడా ఫ్లైట్లు అదే విధంగా ఉంటాం. ఒకటి టేకాఫ్ అవుతుంది, ఒకటి పైకి వెళ్తుంది, రన్వేకి వెళ్ళేస్తుంది. ఇక్కడ బస్సు ఉంది. స్టేజ్ నుంచి గేట్ నుంచి బస్సు ఉంటుంది. ఫ్లైట్ దగ్గర తీసుకొని వెళ్తుంది. ఇందుకు ఈ బస్సు నుంచి అక్కడ తీసుకొని వెళ్తుంది. నేరస్తా దగ్గరనే ఇటు సైడ్ రన్వే కూడా ఉంది. రన్వే కూడా ఫ్లైట్ దగ్గర పోవడానికి కాల్ చేశారు. టికెట్స్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత కిందికి వెళ్ళి అక్కడ నుంచి బస్సులో ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు. రన్వే ఉంది. లోపలికి వచ్చేసాం. ఫ్లైట్ ఎక్కుతున్నాం ఇప్పుడే. దీని పక్కనే ఉంది ఫ్లైట్ కూడా. ఇక్కడ చివరి బాగా కనిపిస్తుంది. ఒకలాగా సో మన ఫ్లైట్ మనం ఇందాక పెట్టిందే మనది. అది వచ్చి ఆగింది కదా, మనం అక్కడికి వెళ్తున్నాం. టన్నల్ నుంచి లోపలికి చార్మినార్ ఫ్రంట్కి వెళ్ళేసి ఫొటోస్ పెట్టేస్తాం అన్నమాట. ఫొటోస్ని మీరు ఇన్స్టాలో చూడొచ్చు. ఫుల్ వీడియో లింక్లో ఉంటుంది. ఫ్లైట్ ఎక్కినాం. మా సీట్ ప్రకారంగా 18:37కి ఫ్లైట్ కూర్చున్నాము. కాసేపు అయితే టైం అయింది ఫ్లైట్. धूम्रपान और इलेक्ट्रॉनिक उपकरणों या मोबाइल फोन का प्रयोग करना
టేక్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో టేక్ and we ఆఫ్. ask you to remain seated with your seatbelt open. Smoking and using any electronic equipment or mobile phones is prohibited. और एक्सेस के साथ छेड़छाड़ करना एकदम निरापद है क्योंकि विमान की सुरक्षा को प्रभावित करता है। आपके सहयोग के लिए धन्यवाद। We request your attention for this important safety information. Government regulations do not prevent smoking, tobacco use, vaping, and that smoke detectors are installed in all laboratories. Mobile phones and other small handheld electronic devices may be used in flight mode. These similar devices will be off and unauthorized use including rifles and tampering with exits without authorization is a punishment. Ladies and gentlemen, boys and girls, we extend a warm welcome to our Indigo Blue Chip members aboard. Enjoy your flight. कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें। सरकारी नियमानुसार विमान में धूल, तंबाकू का प्रयोग, वेपिंग और साफ सफाई गतिविधियां वर्जित हैं। सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हैं। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। टेक ऑफ और लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और रखें। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा సో ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బాంబే రీచ్ అయ్యాము. ఇక్కడ వెయిటింగ్ హాల్లో నెక్స్ట్ ఫ్లైట్ అయితే వెళ్ళడానికి 2:30కి ఉంది. ఇటు ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఎగ్జిట్ కావడానికి నెక్స్ట్ వెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి
బొంబాయి నుంచి అయోధ్య ట్రావెలింగ్ ప్లేన్ 13 గేట్ దగ్గర 13 ఉంది, అది చేంజ్ చేశారని చెప్పారు, అనౌన్స్ చేశారు. కానీ మేము గేట్ వరకు వచ్చే వరకు లేట్ ఉంది. అది 25th గేట్ వరకు వచ్చినాం. ఇక్కడ బ్యాగ్ అబ్జర్వ్ వెరీ క్లీన్గా చాలా క్యూట్గా చేస్తున్నారు. పిన్ టు పిన్ పాయింట్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత అయోధ్య దిగిన తర్వాత ఆ నుంచి కంటిన్యూషన్ చేద్దాం వీడియో. ముంబై నుంచి అయోధ్యలో దిగినాము. అయోధ్యలో దిగిన తర్వాత మన ఆంధ్ర వాళ్ళది కన్సల్ట్ ఆంధ్ర శ్రీనివాస శాస్త్రి అని ఆంధ్ర ఆయన ఇక్కడ సత్రం ఏర్పాటు చేసిండ్రు, రూమ్స్ కూడా అరేంజ్ చేస్తున్నా అని చెప్పిండ్రు. మేము అక్కడ ప్లేన్ దిగిన తర్వాత మేము అక్కడ నుంచి వీడియో తీయడానికి కొద్దిగా వీలు పడలేదు. ఇమ్మీడియట్లీ బస్సులు వచ్చి ఇమ్మీడియట్లీ లోపలికి తీసుకెళ్ళాయి బస్సులు. కాబట్టి ఈ వీడియో క్లిప్పింగ్స్ మాత్రం ఇక్కడ అన్నీ చూపిస్తున్నాం. అయోధ్యలో ఉన్నాయి క్లిప్పింగ్స్ అన్నీ, ఇవి చూడండి. మిగతా అయోధ్యకు రూమ్ చేరుకున్న తర్వాత మిగతా విషయాలు, రూమ్ ఎలా ఉంటుందనే విషయాలు కూడా మీకు చెప్తాం. ముంబై నుంచి అయోధ్య నగరం చేరుకున్నాము. అయోధ్య నగర్లో అయోధ్య భాగ్యనగర సత్రం అని మన ఆంధ్ర వాళ్ళది సత్రం ఉంది. ఆ సత్రంలో కన్సల్ట్ అయ్యి సత్రానికి వచ్చినాము. ఇక్కడైతే వసతి ఏర్పాటు రూమ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మన తెలుగు భోజనం, ఆంధ్ర తెలంగాణ భోజనం సరిపోను, ఇక్కడ భోజనం కూడా అరేంజ్ చేస్తున్నారు. ఈరోజు రేపు ఉదయం అయోధ్య చూసి అయోధ్య నుంచి వీడియో కూడా నెక్స్ట్ ఈ వీడియో ఇప్పటి వరకు అయిపోతుంది. అయోధ్య వీడియో మరియు కాశీ వీడియో మరియు ప్రయాగ్రాజ్ వీడియో కూడా చేస్తాము. ఈ 3 వీడియోలు అలగలగా ఉంటుంటాయి. ఇవి మొత్తం చూసి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.